ధన్యవాదాలు తెలుసుకున్నానండి. మా పిలుపు ఆశించి చెప్పినట్టే మీరు అందరూ వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అలాగే 25వ వార్డులోని ప్రజలకి, మొత్తం ఉత్తర నియోజకవర్గంలో పక్క సభ్యులందరికీ మాకు పద్మశాలి దాంట్లో మా ఉత్తరాంధ్రలో చాలా మంది పద్మశాలి కమ్యూనిటీ ఉంది సార్. వీళ్ళు 100% గెలుస్తారు సార్. గెలిచిన తర్వాత మా పద్మశాలి కమ్యూనిటీకి కొంచెం నామినేట్ పోస్టులు కానీ ఏదైనా దేవాలయంలో కానీ మీకు ఇప్పించవలసిందిగా మా పద్మశాలికి మీరు బ్యాక్ బోన్ గా ఉండి మా ఉన్నతికి మీరు పాటుపడతారని ఈ సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ రోజు సభ తీసుకున్నాం. సంఘీభావం ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సందర్భంగా మిమ్మల్ని నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను. ఈరోజు 2019కు ముందు 2019 తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రంలో వెనకబడిన వర్గాల వారికి, పేద వర్గాల వారికి మేలు జరిగింది అనేది మీ అందరికీ కూడా తెలిసింది. ఈ రోజు వెనకబడిన వర్గాల వారు అన్ని రంగాల్లోనూ కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పథంలో పయనించాలని ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది, మీరు 10 మందికి ఈరోజు తెలియజేయాల్సింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి. ఎందుచేతంటే మన పిల్లలకి ఒక స్థలమో లేకపోతే ఒక బంగారమో ఒక బిల్డింగో ఇస్తే అవన్నీ శాశ్వతం కాదు. అది ఒక విద్యగా మాత్రమే, ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే మన స్థిరత్వాన్ని తీసుకుని ఈ సమాజంలో విలువని, గౌరవాన్ని పొందగలుగుతాం. ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఏ నాయకుడు కూడా సమస్యకి మూలాలు వెతికి తారతమ్యాలు ఎందుకున్నాయి, ధనిక భేద అనే తేడాలు ఎందుకున్నాయి, ఎందుకు ఆత్మన్యూన్యత భావాలు ఉన్నాయి, ప్రజల్లో ఇంకా ఎందుకు వెనకబడుతానని ఉన్నామనే భావంతో ఉన్నారని ఆలోచించింది లేదు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 29 రాష్ట్రాల్లో స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో తీసుకొచ్చినట్టు విద్యారంగంలో ఎప్పుడు ఎవరు కూడా సంస్కరణలు తీసుకురాలేదు. ఈరోజు చదువుకోలేకపోతే తాపేతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వ కర్తవ్యంగా, ప్రభుత్వ బాధ్యత వహించి విద్యావంతులు చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతూ ఉన్నారు. మీరు న్యూట్రల్ పర్సన్, మీ కాంటాక్ట్స్, మీ ఇన్ఫ్లుయెన్స్ కూడా 10 మందిని కూడా చాలా ప్రభావితం చేయగలుగుతారు. మీరు మీ ఓట్లు ఎలా వేస్తారు, ఈ 8 రోజుల పాటు మన ప్రాంత భవిష్యత్తు కోసం, మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మీకు, మీ బంధువులు, మీ శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు ఎవరున్న అందరికీ కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, మీ ఫోన్ ద్వారా ఒక సమాచారాన్ని చేరవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేయాలని, తద్వారా మన భవిష్యత్తుకి మనమే బంగారు బాటలు వేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. నేనైతే పర్సనల్ గా నేను ఒక మాట ఇస్తున్నాను. మనందరూ సోదరులు ఎప్పుడు నాతో అందరూ ఉంటారు. కేకే రాజా అనేవాడు మా కుటుంబ సభ్యుడు, మావాడు, మా తమ్ముడు, లేకపోతే మా బిడ్డ అనుకునే విధంగా మీకు అందుబాటులో ఉండి నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా మీ శ్రేయస్సు కోసం, మీ ప్రయోజనం కోసం నేను ఇచ్చిస్తానని మాటిస్తున్నాను. 100%, 100% ఈరోజు అక్కడ మా స్వామివారు ఉన్నారు. 100% నేను చెప్తా ఉన్నాను. మీకు మార్కండేయులు ఉన్నారు. మీ 100% కేకే రాజు మా కుటుంబ సభ్యుడు, మాకు కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఈ నగరంలో అనే భావన మీకు 100% కలుగుతుంది. రేపు నాకు మద్దతు తెలిపినందుకు, నా కోసం పనిచేసినందుకు ఎన్నికల్లో మీరు గర్వపడే విధంగా, సొసైటీలో మీరు తలెత్తుకు తిరిగే విధంగా మంచి నిర్ణయం తీసుకున్నాం. మంచి పని చేశారు. మీరు నలుగురు మీరు మాట్లాడే విధంగా నేను నడుచుకుంటానని, మరిన్ని పెట్టుబడులు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈరోజు ఈ నియోజకవర్గంలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అందరికీ ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించే కృషి చేస్తానని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కూడా అభ్యర్థిస్తూ